అందరికీ నమస్కారం. టీజీ టెట్ క్లాసెస్లో భాగంగా సైకాలజీలో ఈరోజు మనం కొన్ని ప్రజ్ఞా పరీక్షకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది మనం ఇక్కడ చూద్దాము. సో మొదటిగా భాటియా ప్రజ్ఞామాపని, భాటియాస్ ఇంటెలిజెన్స్ టెస్ట్ బ్యాటరీ. దీన్ని డాక్టర్ చందర్ మోహన్ భాటియా 1945లో భారతీయుల కోసం రూపొందించారు. సో క్వశ్చన్ మనకు అడగవచ్చు, భాటియా ప్రజ్ఞామాపని ఎవరు రూపొందించారు అంటే డాక్టర్ చందర్ మోహన్ భాటియా. ఓకేనా, 1945లో భారతీయుల కోసం రూపొందించడం జరిగింది. వ్యక్తిగతంగా ఉపయోగిస్తారు. ఇందులో 5 ఉప పరీక్షలు ఉంటాయి. ఓకేనా, ఎన్ని ఉప పరీక్షలు అడగవచ్చు? 5. అవి ఏంటి అంటే కోర్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష, రెండవది అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ పరీక్ష, మూడవది ప్యాటర్న్ డ్రాయింగ్ పరీక్ష, నాలుగవది తక్షణ స్మృతి పరీక్ష, ఐదవది చిత్ర నిర్మాణ పరీక్ష. సో ఇలా ఇందులో నుంచి క్వశ్చన్స్ అనేది రావచ్చు, ఇంపార్టెంట్ పాయింట్స్ రాసాం కాబట్టి. సో తర్వాత కనుక మనం చూస్తే జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్. ఓకేనా, దీన్ని డాక్టర్ ఆర్పి శ్రీవాస్తవ, డాక్టర్ కిరణ్ సక్సేనాలు మన సంస్కృతి ఆధారంగా రూపొందించారు. సో క్వశ్చన్ అడగవచ్చు ఇలా, జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ అనేది ఎవరు రూపొందించారు అంటే డాక్టర్ ఆర్పి శ్రీవాస్తవ అలాగే డాక్టర్ కిరణ్ సక్సేనాలు మన సంస్కృతి ఆధారంగా రూపొందించడం జరిగింది. దీన్ని 7 నుంచి 11 సంవత్సరాల వాళ్ళకి వాడతారు. ఇందులో 2 పరీక్షలు ఉంటాయి, శాబ్దిక మరియు అశాబ్దిక, అంటే వెర్బల్ అలాగే నాన్ వెర్బల్. ప్రతి దాంట్లో 5 ఉప పరీక్షలు ఉంటాయి. సో ఈ పాయింట్స్ అన్ని కూడా గుర్తుంచుకోవాలి. సో తర్వాత కనుక మనం చూస్తే స్టాన్ఫర్డ్ బీనే స్కేల్. ఓకేనా, బీనే మానసిక వయస్సు అనే భావనను ప్రారంభించాడు. సో క్వశ్చన్ అడగవచ్చు, మానసిక వయస్సు అనే భావనను ఎవరు ప్రారంభించారు అంటే బీనే మాపనిని ఎల్ఎం టర్మన్ 1916లో స్టాన్ఫర్డ్ రివిజన్ ఆఫ్ బీనే సైమన్ స్కేల్గా విడుదల చేశారు. ఇది అన్ని వయసుల వారికి ఉపయోగిస్తారు. ఐక్యూ భావన మొదటిసారి ఈ మాపనిలో ఉపయోగించారు. దీంట్లో శాబ్దిక మరియు అశాబ్దిక పరీక్షలు ఉంటాయి. ఓకేనా, వర్బల్ అలాగే నాన్ వర్బల్ టెస్ట్ అనేవి ఉంటాయి. సో తర్వాత మనం చూస్తే సో ఇందులో కూడా మనకు అన్ని పాయింట్స్ కూడా ఇంపార్టెంట్. సో అలాగే ఇక్కడ రావణ్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్. ఓకేనా, 1938లో జేసి రావణ్, జేహెచ్ కాస్ట్, జే రావెన్ రూపొందించారు. సో ఎవరెవరు రూపొందించారని క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. జేసి రావెన్, జేహెచ్ కాస్ట్ అలాగే జే రావెన్. ఇది అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష, అర్ధరహిత బొమ్మలను చూసి వాటిని పూర్తి చేయగలిగే పరీక్ష. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. మీరు కూడా ఇలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది రాసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. రివిజన్ టైంలో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వంశీకృష్ణ అకాడమీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.